హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనండి మీ స్వర్ణాబాయిని. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏం లేదండి, నేను ఊరికి వెళ్ళాను కదా. ఊరికి వెళ్తే మా ఊర్లో అయితే చాలామంది, మా ఊరు వాళ్ళందరూ మొక్కజొన్న అయితే నాటి ఉన్నారండి. అంటే స్వీట్ కార్న్ అమ్ముకోవడానికి. నేనైతే ఊరికి వెళ్ళాను కాబట్టి మా పిన్ని అయితే మాకు పంపించారు. మా ఇంటి పక్కన ఉంటారు, తనైతే మాకు ఇచ్చారు తీసుకెళ్ళి ఉడకబెట్టుకొని తినమని. నేనైతే ఇంకేముందండి, ఇంకా డ్యూటీ పర్పస్ మీద ఇంకా సిటీకి అయితే వచ్చేసాము. ఇంకేముంది, మా పిల్లలు అయితే స్నాక్స్ కావాలన్నారు. స్నాక్స్ కోసం అయితే నేనైతే ఈ మన ఊర్లో పండినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి, ఎవరికైనా అంతే కదా. సేమ్ అలానే నేనైతే ఉడకబెట్టి పిల్లలకి స్నాక్స్కి పంపిస్తున్నాను. ఈరోజు చిన్న టాపిక్ అండి. ఎప్పుడైనా మన గురించి అందరికీ తెలియదండి. మనం ఏంటనేది మన గురించి మనకే బాగా తెలిసిద్ది. చాలామంది, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నా కొడుకుకి నా గురించి అడిగితే వాడు కొన్ని క్వాలిటీసే చెప్తాడు. అలా మా ఆయన్ని అడిగితే మా ఆయన కొన్ని క్వాలిటీసే చెప్తాడు. అలా మా అమ్మని అడిగితే నా గురించి కొన్ని వరకే తెలుసు. కానీ మన గురించి మనకే బాగా తెలుసండి. కాబట్టి మన హెల్త్ అయినా ఏదైనా ఏ విషయమైనా మన గురించి మనమే ఎక్కువగా ఆలోచించాలి, మనమే కేర్ తీసుకోవాలి. మన గురించి ఎవరు కేర్ తీసుకోరు. కాబట్టి ఈ చిన్న టాపిక్ మంచి ఉల్లిగడ్డల కూర తయారీకి ముందుగా ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా రుచికరమైన మరియు సులభంగా చేసుకునే వంటకం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ప్రయత్నించి